కంప్లైనింగ్ అన్నా మర్మరింగ్ అన్నా దేవునికి చాలా అసహ్యం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలు ప్రజల విషయంలో వారు ఎప్పుడైతే మాంసాపేక్ష కలిగిన వారి దేవుని మీద సరిగారో దేవుడు వారిని తెగుళ్ళతో బాధించాడంట. మరి వారు ఏం చేశారు? దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన కొలది అసలు ఆయన ఎన్నో వారి గురించి ఎంతగానో ఆలోచిస్తూ వచ్చాడు. ఎలా అంటే ఈ మార్గంలో వస్తే ఒక పలానా మార్గంలో వస్తే ఐగుప్తీయులు వచ్చి నా ప్రజలను కలుసుకుంటారేమో, వారు మరలా మాకు ఈ పరిస్థితి వచ్చింది, మేము ఐగుప్తులో ఉన్న బాగుండేదేమో అని ఒక తలంపు ఇశ్రాయేలు ప్రజల్లో వస్తుందేమోనని ఆయన వారిని వేరే మార్గంలో చుట్టూ తిరిగే వచ్చే మార్గంలో వారిని నడిపించాడు. అది అయిపోయాక ఎర్ర సముద్రం దగ్గర వారి కళ్ళ ఎదుట సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. ఇంకొకటి మునిగిపోయారు ఐగుప్తీయులు ఆ వాటర్లో. వీళ్ళు ఆరిన నేల మీద నడిస్తే వారిని తరుముకొచ్చిన ఐగుప్తీయులందరూ అక్కడ మునిగిపోయారు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూశారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారి అనుదిన మన్నా వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. అయినప్పటికీ వారంట దేవుని సన్నిధిలో ఏడ్చారంట. దేనికోసం ఏడ్చారు? ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజింగ్, దేవా మాకు ఇలా అనిపిస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ అయినా బాగుండేది. కానీ వారు మాకు ఇంకా మాంసం లేదే, మాకెవరు ఇస్తారు? ఐగుప్తులో మాకున్న మాంసాన్ని, కీరకాయలని, ఆకుకూరల్ని, వీటన్నిటిని మేము మిస్ అవుతున్నాము, మాకు అవి ఫ్రీగా దొరుకుతాయి అక్కడ, ఐగుప్తు నుంచి అనవసరంగా వచ్చామా అన్నట్లు వారు సనుగుతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి దేవుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడతారు, నా ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చినందుకు పశ్చాత్తాపడుతున్నారని దేవుడు అక్కడ మాట్లాడతాడు. అంటే ఆయన చేసిన హెల్ప్ అంతా, ఆయన చూపించిన కృపంతా వారు మర్చిపోయి గ్రాటిట్యూడ్ లేకుండా వారు ఇష్టానికి మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే మాంసాపేక్ష కలిగిన వారై ఉన్నారు. మాంసాపేక్ష కలిగి ఉండడం కూడా పాపమా అంటే అదొక క్వశ్చన్ అయితే అది పాపమే. మాంసము కోసం నీవు దేవుని దూషిస్తున్నట్లయితే, మాంసము కోసం నీ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లయితే, మాంసము వల్ల నీవు అప్పుల పాలవుతున్నట్లయితే, మాంసం వల్ల నీ సమాధానాన్ని కోల్పోతున్నట్లయితే, నీవు అదే పనిలో ఉంటున్నట్లయితే, నీవు అనారోగ్య సమస్యలతో ఉండి కూడా ఇంకా మాంసాపేక్ష కలిగి ఉంటే అది ఖచ్చితంగా పాపమే. ఎందుకంటే ఏ విషయంలో అయినా దేవునిలో మనము కంట్రోల్ కలిగి ఉండాలి. ఒక దేవుని విషయంలో తప్ప, దేవుని పట్టుకునే విషయంలో తప్ప ఈ లోకంలో ఏ విషయంలో మనము ఆపేక్ష కలిగిన వారై ఉండకూడదు. మాంసాపేక్ష కూడా పాపమే. ప్రతిదీ మనం కంట్రోల్లో, మన థాట్స్, మన ఎమోషన్స్, మన ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ కంట్రోల్లో ఉండాలి. ఉంటేనే మన జీవితంలో మనం ముందుకు సాగగలము. మరి దేవుడు వారి మర్మరింగ్ని విన్నాడు, వారి కంప్లైనింగ్ విన్నాడు. అప్పుడు ఆయన కోపము రగులుకొందంట. మరి ఆయన వాళ్ళకి కావలసిన మాంసమంతా ఇచ్చాడు, కానీ దేవుడు వారిని తెగులుతో బాధించాడు. మనం కూడా మనకి దేవునికి ఇష్టమైన దాన్ని అడుగుతున్నావేమో, అయితే దేవుడు అది ఇస్తాడు, కానీ దానివల్ల నీవు నష్టాన్నే పొందుకుంటావు, దానివల్ల దేవుని కోపాన్ని అనుభవించాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా దేవునిచ్చిన దాన్ని బట్టి మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. నీకు ఇంకా ఏమైనా కావాలి అన్నప్పుడు, దేవా నీవిచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం, నేను పొందదగని వాడిని అయినప్పటికీ నువ్వు నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం, నీ కృప ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్తూ, దేవా పలానా అవసరం ఉంది, నాకు ఇలా తినాలనిపిస్తుంది, ఇలా ఉండాలనిపిస్తుంది, ఇలా నాకు ఇంత హై పొజిషన్లో ఉండాలనిపిస్తుంది, నేను ఇలా నలుగురితో కలిసి ఉండాలనిపిస్తుంది అని నీవు ప్లీజింగ్గా అడిగినప్పుడు దేవుడు తప్పక ఆ కోరికల్ని తీర్చే దేవుడు. కానీ ఎప్పుడైతే సనుగుతూ నువ్వు ప్రార్థిస్తావు, ఇంక ఈ దేవుడు ఇవ్వలే, ఈ దేవుడు ఇంతేలే, ఈ దేవుడికి మేము తినడం ఇష్టం లేదులే, ఈ దేవుడు ఇలా అలా నువ్వు సనుక్కున్నప్పుడు దేవుని కోపం మన మీద రగులుకుంటుందంట. కాబట్టి మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఉన్న వాటి కృతజ్ఞత కలిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ, లేని వాటి కొరకు కూడా మనం కృతజ్ఞత కలిగి, ఆ దేవా ఇది ఇస్తున్నందుకు స్తోత్రం అని దేవునికి మనము మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పక ఆ కార్యాలను నెరవేర్చి మన అవసరాలు తీర్చి మనల్ని దీవించి పోషించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.